తెల్లుల్లిపాయ ఉంటుంది, తెల్లుల్లిపాయ ఉంటుంది. అది ఉల్లిపాయ మనం వండుకోవచ్చు. మేము మనకు ఆయుర్వేదం మంచివండి. ఆ తెల్ల ఉల్లిపాయ మొత్తం అంతా ఉల్లిపాయ తెల్లగా ఉంటుంది, వెల్లుల్లిపాయలాగా ఉంటుంది, కానీ లోపలంతా ఈ ఉల్లిపాయలాగా ఉంటుంది. పొరలు అంటే పాయలు ఏమి ఉండవు, అంతా ఒకటే ఉల్లిపాయ. ఖరీదు దగ్గరికి వస్తాను, అదే అసలు లాజిక్. మనం ఎక్కడ మిస్ అవుతుంది చెప్తాను, లెక్కలు తెలిసేస్తాను. ఇప్పుడు మీ లెక్కలను తెలిసేస్తాను ఒకసారి. ఆ తెల్లుల్లిపాయ మాకు ఆయుర్వేదంలో ఒక లేహ్యం చేస్తాం అనమాట. లేహ్యం లేహ్యం అని పక్కన పెడదాం, అది మందు. మామూలుగా జామ్ చేసుకోవచ్చు. ఆ తెల్ల ఉల్లిపాయతో అది చక్కగా తొక్క తీసేసి ఉడకబెట్టేస్తే ఉడికిపోతాయి. రుబ్బేస్తే పేస్ట్ అయిపోతుంది. ఉడకబెట్టి రుబ్బాలి, పేస్ట్ అయిపోతుంది కదా. ఆ పేస్ట్కి 2 రెట్లు బెల్లం వేసి, ఒక వంతు నెయ్యి, కొంచెం యాలక పొడి వేసేసి చేసాం, కొంచెం జామ్ అయిపోతుంది. ఆ జామ్ తిన్నారనుకోండి, లేడీస్కి వైట్ డిశ్చార్జీలు, మగవాళ్ళకి ఆల్బమిన్ పోవడం ఇలాంటివి తగ్గిపోతాయి. జనరల్గా కూడా పిల్లలకి మంచి బలం, మంచి పుష్టిగా తయారవుతారు, బలంగా తయారవుతారు, జీర్ణశక్తి బాగుంటుంది. అలా మామూలుగా ఉల్లిపాయ కూడా కూరలో వాడుకోవచ్చు. ఇక ఇప్పుడు ఉల్లిపాయల దగ్గరికి వచ్చేటప్పుడు మనం లెక్కలేస్తున్నాం. ఇది కాస్ట్లీ, ఇది చవక, ఇది ఏంది అని లెక్కేస్తున్నాం ఏంటి. మనం ఎక్కడ లెక్క వేయకూడదో అక్కడ వేయట్లేదు, ఎక్కడ లెక్క వేయకూడదో అక్కడ వేయట్లేదు, ఎక్కడ లెక్క వేయాలో అక్కడ లెక్క వేయట్లేదు, లెక్క వేయకూడదో అక్కడ వేయట్లేదు. లెక్క వేయని చోట లెక్క వేస్తున్నాం, లెక్క వేయాల్సిన చోట లెక్క వేయట్లేదు. ఎక్కడ లెక్క వేయకూడదు, ఈ ఉల్లిపాయలు కూరగాయల దగ్గర లెక్కలు వేసామనుకోండి, మన లెక్కలు వీటికి డబల్ త్రిబుల్ వడ్డీ చక్రవడ్డీతో సహా వెళ్ళి హాస్పిటల్ కట్టేస్తామన్నమాట, ఐసీయూలో కట్టేస్తాం. మంచి భోజనం, మంచి కూర తినడానికి లెక్క ఎందుకండి? ఒక పట్టు చీర కట్టడానికో, లేదా ఒక నగలు వేసుకోవడానికో, లేదా ఒక ఫంక్షన్కో మనం కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఒక్క తినే దగ్గర ఎంటర్టైన్మెంట్స్కి వాటికి విపరీతం ఖర్చు పెడుతున్నాం. సినిమా హాల్కి వెళ్ళి పాప్కార్న్ 350 అంటే లొట్టలేసి తినేస్తాం. బయట 10 రూపాయలే పాప్కార్న్, ఆ లోపల 350. ఆడు మళ్ళీ కాంబో అంటాడు, కాంబో. మనం కాంబో చేయడానికి రేటు తెలియకుండా కాంబో చేయడానికి కాంబో అంటాడు. అక్కడ లెక్కేయం, ఇక్కడ లెక్కేస్తాం. మార్కెట్ దగ్గర కూరగాయలు, నువ్వు నూనె వాడి దగ్గర, మంచి ఉల్లిపాయ వాడి దగ్గర, మంచి కూరగాయ వాడి దగ్గర లెక్కేస్తాం. అమ్మో నువ్వుల నూనె 450 రూపాయలు, 500 రూపాయల కిలో. అదే రిఫైండ్ ఆయిల్ 100కో 120కి వచ్చేస్తుంది. అది లోపల మనకి కాల్చేస్తుంది, తెలుసు. అవన్నీ యాసిడ్లు. మీకు వచ్చే రిఫైండ్ ఆయిల్ అన్నీ ఎక్కడ అనుకున్నారు? ఆయిల్ కాదు, యాసిడ్, పెట్రోల్ వచ్చి వేస్ట్. అది వేరే దేశాల నుంచి వస్తే ఇల్లు కొని తెచ్చుకొని అమ్ముకుంటారు. అన్ని కంపెనీలు ఒక నుంచి తెచ్చుకుంటాయి. ఎవరి బ్రాండ్ ఆడిది? వచ్చేదంతా ఒక్క అన్నంలోంచే, అమ్మిది 4 దారులు. ఎవడి బ్రాండ్ ఆడిది, ఎవడి యాడ్ ఆడిది? అందరూ డాక్టర్లతోని యాక్టర్లతోని యాడ్లు ఎత్తారు, మనం సొల్లు కాదని తెచ్చేసుకుంటాం. అది మాయ. ఇలా లెక్కలేసి ఏం చేస్తామంటే చివరికి ఏదో వస్తుంది, వెళ్తాం ఐసీయూలో కట్టేస్తాం. కానీ వడ్డీ, చక్రవడ్డీ, బోరు వడ్డీతో సహా మన 10 జన్మల డబ్బులు ఇప్పుడే కట్టేస్తాం. ఏంటి సినిమా హాల్లో ఇంటర్వెల్లో ఆకలిసి తింటామా చెప్పండి? సినిమా హాల్లో ఇంటర్వెల్లో ఆకలిసి తినేవాళ్ళు ఎంతమంది? ఒక్కడు కూడా ఉండడు. సరదాగా తినేవాళ్ళమే. సరదాగా తినడానికి బోళ్ళు ఖర్చు పెడతాం, ఆరోగ్యంగా తినడానికి లెక్కలేస్తున్నాం. ఈ లెక్కలు పెరిగేలా చేశారు వాళ్ళు. ఆ వేరియేషన్ చూపించి మనకి ఆ తక్కువ ఖర్చులో ఇది వస్తుంది, తక్కువ ఖర్చు. మనం ఎలా అంటే పావలా తక్కువ వస్తుందంటే కాశీనా పాక్కుని వెళ్ళిపోతాం అన్నమాట. మన టెండెన్సీ కొంతమందికి పావలా తక్కువ వస్తుందంటే కాశీ పాక్కుని వెళ్ళిపోతాం. కాశీ వెళ్ళడానికి ఖర్చు లెక్కేయం. అవన్నీ పక్కన పెడితే అలా ఏంటంటే మనం మంచి కూరగాయలు, మంచి వంట, మనం వండే వంటకి ఏం కావాలో అవన్నీ శుభ్రాన్ని కొనుక్కోవడం ఉత్తమం. దసరా పర్పుల్ కలర్, అది కరెక్ట్. దసరా చిక్కుడు, ఇవి దసరాకు వస్తాయి, దసరాకి చిక్కుడుగా వేసేస్తాయి. ఈ ఒక్కటే దసరా కాసే చిక్కుడు. ఇంకోటి కాస్తుందంటే అది హైబ్రిడ్ అని అర్థం. మరి ఏం చేస్తాం? ఇంకో చిక్కుడుగా దసరాకి వస్తుందంటే అది హైబ్రిడ్ అని అర్థం. ఈ దసరా చిక్కుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంటుంది అనమాట. ఈ దసరా చిక్కుడు మనకి మన కూర కానీ ఏం చేసుకున్నా చాలా మంచిది. ఇవి రేట్ ఎక్కువ, ఇవి కొంచెం మామూలు చిక్కుడు కానీ ఇది కొంచెం ఎక్కువ ఉంటారు. పండిస్తారు. ఇవన్నీ అడుగుని తెప్పించాం. కనుపు చిక్కుడు వేరే అండి, అది ఇంతే ఉంటుంది, ఆకుపచ్చగా ఉండి ఇంతే ఉంటుంది. గింజలు బాగా పెక్కబలిసి ఉంటాయి లోపల. మనం తింటే మన కండ కూడా బాగా బలుతుంది ఆ కనుపు చిక్కుడు తింటే.
అలా అలా వెన్నప్పాల చిక్కుడు, కనుపు చిక్కుడు, పందిరి చిక్కుడు, ఈ దసరా చిక్కుడు, ఇలాంటి చిక్కుడులోనే మనకి ఒక 50 రకాలు ఉన్నాయండి.